హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇటీవల మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వరుస నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. తాజాగా 1930 పోస్టులతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసిల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేయమని చాలామంది కోరారు. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తున్నాను. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది అది ఫేక్ నోటిఫికేషన్ అని కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ యొక్క ఈఎస్ఐసీలు అనేవి మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. మీకు జాబ్ లొకేషన్ అనేది మన సొంత రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఇక్కడికే వచ్చి జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మీకు ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చినా తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే అవకాశాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందవచ్చు. మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఈఎస్ఐసీలు అనేవి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే 1930 వేకెన్సీల్లో అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అనేవి 892 ఉన్నాయి. అంటే ఇవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 193 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 446 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో 235 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో 164 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క టోటల్ 1930 వేకెన్సీస్లో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 168 వేకెన్సీస్ అని ఉన్నాయని నోటిఫికేషన్లో మనకి క్లియర్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 7th CPC ప్రకారం లెవెల్ 7 కింద మీకు శాలరీస్ అయితే వస్తాయి. అంటే అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని దాదాపుగా 80,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులైతే 30 సంవత్సరాలు అనేది గరిష్ట వయస్సు. ఓబీసీ అభ్యర్థులైనట్లయితే గరిష్ట వయస్సు అనేది 33 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే వారికి సంబంధించిన గరిష్ట వయస్సు అనేది 35 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు అనమాట. మరి కనీస వయస్సు ఎంత ఉండాలంటే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. సో 18 టు ఈ యొక్క రిజర్వేషన్ల వారీగా మనకి ఏజ్ అనేది ఇంత ఉండాలన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్వైఫ్గా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటుగా ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా జిఎన్ఎం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వాళ్ళు కూడా తప్పనిసరిగా నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్వైఫ్గా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా జిఎన్ఎం వారైనట్లయితే మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జిఎన్ఎం వాళ్ళైనట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అది ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయినా, ఎలా అయినా సరే పర్వాలేదు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇవి గ్రూప్ బి నాన్ మినిస్టీరియల్ పోస్టులు. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఈ పోస్టులకి ఎంపికైన వారికి 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబిషన్ సమయంలో వీళ్ళు మ్యాండటరీగా ఒక ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ముఖ్యమైన తేదీలు మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు మార్చి 7వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. చివరి తేదీ మార్చి 27 సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినట్లు మీరు గమనించినట్లయితే ఆ అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసే లేదా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్య మీరు కరెక్షన్ చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారంటే మీరు చూసుకున్నట్లయితే చాలా టెస్ట్లు అనేవి ప్రస్తుతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే ఉంటాయి, అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. కానీ ఇప్పుడు ఇలా ఇక్కడైతే కాదు, ఇక్కడ పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. జూలై 7వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్న ఎగ్జామ్ ఉంటుంది కనుక ఈ డేట్న ఎగ్జామ్ ఉంటుందని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ యొక్క స్కీమ్ చూసుకున్నట్లయితే అంటే అది ఎలా ఉంటుందంటే 2 అవర్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే అన్ని ప్రశ్నలకి కూడా ఈక్వల్గా మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రశ్నలు మీకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, హిందీలో కూడా ఉండదు. అది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఏమైనా మైనస్ మార్క్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. అంటే 3 తప్పు సమాధానాలకు మీకు ఒక కరెక్ట్ సమాధానానికి ఎన్ని మార్కులు అయితే ఇస్తారో అన్ని మార్కులు కూడా 3 తప్పులు చేసినట్లయితే అన్ని మార్కులు పోవడం అయితే జరుగుతుంది. సిలబస్ ఏమిటి అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే సిలబస్ అనేది మొత్తం కంప్లీట్గా నర్సింగ్ రిలేటెడ్ సిలబస్సే ఉంటుంది. ఎటువంటి జనరల్ స్టడీస్ కానీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ అయితే ఉండవు. కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఫౌండేషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, పీడియాట్రిక్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ మేనేజ్మెంట్, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, సోషియాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ టెస్ట్లో ఉన్నటువంటి మార్కులకే వీళ్ళు మొత్తం వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 100% వెయిటేజ్ అంతా కూడా మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే దేశవ్యాప్తంగా చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 80 కేంద్రాల్లో అంటే 80 సిటీల్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయంటే అనంతపురంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, తిరుపతిలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో కూడా ఉంది. మరి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే వరంగల్లో మరియు హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ప్రధాన పట్టణాలైనటువంటి చెన్నై, కోల్కతా, నాగ్పూర్, దిస్పూర్లో ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అయితే ఇస్తారు. వీటితో పాటుగా మీకు దగ్గరలో ఇంకా ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది అంటే వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది జూలై 7న నిర్వహిస్తామని ఆల్రెడీ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చేయడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్ అని చెప్పారు. అంటే మీరు ఎక్కువగా 80 సెంటర్స్ 80 సిటీల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కదా, నాకు ఖచ్చితంగా నా దగ్గర లొకేషన్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేస్తుందని మీరు భావించకండి. అంటే లేట్గా అప్లై చేయకండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఆ యొక్క సిటీస్ అనేవి కనిపిస్తాయి. లేదన్నట్లయితే మీకు వేరే సెంటర్స్ అనేవి ఎగ్జామినేషన్ సిటీస్ అయితే కనిపిస్తాయి. ఎక్కువగా చూసుకున్నట్లయితే చెన్నై, దిస్పూర్, కోల్కతా, నాగ్పూర్ తప్ప మిగతా సెంటర్స్ అనేవి
ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకే వస్తాయని చెప్తున్నారు. కాబట్టి మీరు త్వరగా అప్లై అయితే చేసుకోండి. లేదన్నట్లయితే ఎక్కువ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ సిటీస్లో. కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గర లొకేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్ చూస్తేనే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి మనం మరికొన్ని డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారైనా, తెలంగాణ వారైనా లేదా ఇతర స్టేట్స్ వారైనా సరే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందరూ కూడా భారతీయ పౌరులే కనుక. మరి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఏదైతే చెప్పారో అది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి కూడా ఫీజు అయితే లేదు. ఇక ఎవరికి ఫీజు అయితే ఉందంటే వాళ్ళకి మాత్రమే, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి ఫీజు ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్కి ఫీజు ఉంటుంది. ఓబీసీ వారికి కూడా ఫీజు అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. అయితే ఆ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది, కేవలం 25 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. సో ఫీజు కూడా తక్కువ ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 27 వరకు ఉంది. అలా అని లేట్ చేయొద్దు. ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే దగ్గరగా ఉండేటువంటి పరీక్షా కేంద్రాలు అనేవి అలాట్ చేయడం జరుగుతుందని. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్. మరి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచర్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతావేవి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అయితే ఇవే. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నోటిఫికేషన్ చదివి ఆ తర్వాత ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.